ఈ రోజున మన పార్టీలో చేరే ముఖ్యమైన వ్యక్తులు చింతపల్లి రామారావు గారు, చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త, దయచేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బండి శ్రీనివాసరావు గారు, మీరందరూ కూడా పార్టీలో మేడం గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో బాగా పనిచేయాలి, నడ్డా గారి రైతులు పనిచేయాలని మా అందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బండి శ్రీనివాసరావు గారు పారిశ్రామికవేత్త గారు, అదేవిధంగా చింతపల్లి నరసింహమూర్తి గారు హైకోర్టు న్యాయవాది, వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా టి శ్రీనివాసరావు గారు బ్రాహ్మణ సేవ సంఘ కార్యనిర్వాహక సభ్యులు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రావు గారు పేరయ్య గారు రైతు సంఘం అధ్యక్షులు, దయచేసి మీరు కూడా పైకి రావాల్సింది కోరుతా ఉన్నాను. బాల సైదులు గారు, వారిని కూడా రావాల్సిందిగా. అదేవిధంగా కె సుధీర్ గారు సాఫ్ట్వేర్ ఐటీ నిపుణులు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సోమేశ్వరరావు గారు పుట్ట రియల్ ఎస్టేట్ బిజినెస్, రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కె గిరి గారు, పేరు ఇక్కడ సుధీర్ ఐటీ అండి, ఇక్కడ ఐటీ కె గిరి గారు, అదేవిధంగా కట్ట నిరంజన్ గారు, వి ప్రదీప్, సుధీర్ ఐటీ అండి, వి ప్రదీప్ గారు, అదేవిధంగా కె వరప్రసాద్ గారు, వీరందరూ కూడా ఈ రోజున గుంటూరు జిల్లా నుంచి మరి ఇక్కడికి చేరటం చాలా సంతోషదగ్గ విషయం. మీరందరూ ఇంకోటి మీరు నుంచుంటే అమ్మ, మీరు ఒకసారి నుంచుంటే రండమ్మా, మీరు కూడా రండి, పక్కకి రండి. అమ్మా ఫోటో తీసుకో అందరిది. ధన్యవాదాలు. నారాయణ స్వామి గారు ఎక్కడున్నారు? కొంచెం ముందుకు రావాలి సార్. రండి సార్. మేడం గారు 10 సార్లు అడిగారు ఇప్పటికే. అదా భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతమైన ఏకాత్మత మానవవాదం పట్ల నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. జాతీయత, జాతీయ సమగ్రత, గాంధీయ సోషలిజం, ప్రజాస్వామ్యము మరియు నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉండగలవాడు. ఈ మహత్తర కార్యము శాంతియుత మార్గం వల్లనే చేయవలెనని నా దృఢ విశ్వాసము. కులము, మతము, లింగ భేదముల విచక్షణ కూడదని ఏ ఇతర రాజకీయ పార్టీలోనూ సభ్యుడను కాను. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండగలవాడనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై బలో భారత్ మాతా కీ. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధరేశ్వర గారి నాయకత్వం. పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా గుంటూరు
పర్లేదండి. ఈరోజు ప్రధానంగా గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల నుండి పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరినటువంటి విషయం మీరు అందరూ చూశారు. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చినటువంటి స్థిరమైన పాలన, అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం, భారతీయతను కాపాడటానికి వారు చేసినటువంటి కృషి, ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి స్ఫూర్తి పొందుతూ ఈ పార్టీలో కనుక, భారతీయ జనతా పార్టీలో కనుక మనం చేరినట్లయితే భారతీయ జనతా పార్టీలో అవినీతి అనే విషయానికి తావు లేదు. అదేవిధంగా కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ నిజంగా కష్టించి పార్టీకి సేవ చేసినట్లయితే కార్యకర్తలకి ఇక్కడ గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఈ పార్టీలో ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అనేటువంటి దృఢ విశ్వాసంతో, ఎందుకంటే ఇతర పార్టీలో మనం చూస్తున్నాం అక్కడ వారసత్వానికి, అదేవిధంగా అంగబలం, రెండోది డబ్బు, ఈ రెండింటికి కూడా అక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి సందర్భంలో నిజంగా కార్యకర్తల్ని గౌరవించి వారికి గుర్తింపించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని గమనించి ఈరోజు పెద్ద సంఖ్యలో చేరికలు జరగటం మనమందరం గమనించినటువంటి విషయం. ఈ సందర్భంలో పార్టీలోకి వచ్చినటువంటి వారందరికీ కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో, భావజాలం ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో వాటికి కట్టుబడి అంకిత భావంతో మీరు పార్టీని బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేస్తారు అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సాదరంగా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఫోటో దిగిన వాళ్ళందరూ కొంచెం యువతలకు వస్తే మిగతా వాళ్ళు